ఏమి కలిగి ఉన్నవాడు యేసు ప్రభు? సమస్తము కలిగి ఉన్నవాడు. ప్రపంచము అంటే మీకు ఏం తెలిస్తే అది చెప్పండి. వరల్డా? ఓకే, వరల్డ్ అంటే దునియా, ఏ భాష అనే మొత్తానికి విషయం అదే. సరే, ప్రపంచం అంటే వరల్డ్ అన్నారు. వరల్డ్ ఏముంటాయి? ప్రపంచంలో ఏముంటాయి? జంతువులు ఉంటాయి, ఇంకా సకల జీవులు ఉంటాయి, ఇంకా కొండలు ఉంటాయి, ఇంకా మైదానాలు ఉంటాయి, ఇంకా పర్వతాలు ఉంటాయి, చెట్లు ఉంటాయి. అంతేనా? ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. సముద్రాలు ఉంటాయి, నదులు ఉంటాయి. అంతే కదా ప్రపంచం అంటే. ఒక్కసారి మీ బైబిల్ తెరిచి ఆ వచనాన్ని చదవండి ప్లీజ్. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రపంచములను అనే పదానికి పైన 2 అనే నంబర్ ఒకటి ఉంది, కింద ఫుట్ నోట్లో చూడండి. యుగములను. ప్రపంచం అనగానే మీరు కేవలం జంతువులు, పక్షులు, చేపలు, సముద్రాలు, మైదానాలు, కొండలు, పర్వతాలు అని మాత్రమే ఊహించుకుంటారేమో. నో, ప్రపంచములు అనే తెలుగు పదం యుగములు అనే సెన్స్లో కూడా ఉంది. ప్రపంచములు మాత్రమే కాదు, యుగములు. ఈ కుమారుడు ప్రపంచాలను నిర్మించినవాడు. ప్రపంచాలను అనగానే కేవలం భూమి మాత్రమే ఊహించుకుంటారేమో. అసలు ప్రపంచాలంటే ఇక్కడ పాయింట్ యుగములు అన్నాడు. ఇంగ్లీష్లో ఏజెస్. ప్రపంచం అంటే వరల్డ్స్. కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో ఏముంటుందో చెప్పనా? యూనివర్స్ అని ఉంటుంది. స్క్రీన్ మీద కనపడుతోంది మీకు. ప్రపంచములు అన్నదానికి లాస్ట్ మాట చూడండి, హీ మేడ్ ది యూనివర్స్. ప్రపంచములు అనగానే మీకు కేవలం ఇందాక పక్షులు, జంతువులు అనే అన్నారు. ఈ పక్షులు, జంతువులు భూమి మీదనే ఉంటాయి. మళ్ళీ యూనివర్స్ని ఎవరు చేయాలి? తెలుగు బైబిల్లో ప్రపంచములు అనే పదాన్ని మొదట మనం యూనివర్స్ అనే సెన్స్లో తీసుకోవాలి. యూనివర్స్ అంటే విశ్వం. ప్రపంచములను నిర్మించెను అంటే అర్థం అక్కడ విశ్వమంతటిని నిర్మించెను. దాని అర్థం ఏంటో చెప్పనా? ఈ విశ్వమంతటిని నిర్మించిన నిర్మాణకుడే నేను మాట్లాడుచున్న నజరేయుడైన యేసు. సమాజంలో ఒక ర్యాంక్లో ఉన్నోడిని విడిచిపెట్టాలంటేనే మన వల్ల కాదు. ఆయనతో పరిచయం అవ్వడమే గొప్ప సంగతి, ఆయనతో మాట్లాడడమే గొప్ప సంగతి, ఆయనతో సహవాసం ఇంకా గొప్ప సంగతి అని మనం అనుకుంటుంటే, యేసుక్రీస్తు ప్రభు భూమండలాన్ని నిర్మించిన వాడా, విశ్వాన్నే నిర్మించిన వాడా? అకార్డింగ్ టు దిస్ వర్స్ విశ్వమంతటిని నిర్మించిన వాడు. ఎలాగో విశ్వము అనే పదం వచ్చింది కనుక ఇంకొక మాట చెప్తాం. ఈ విశ్వంలో ఏముంటుందో చెప్పనా? పదార్థం ఉంటుంది, మ్యాటర్, శూన్యం ఉంటుంది, స్పేస్, కాలం ఉంటుంది, టైం. ఇక్కడ ఏమైనా సైన్స్ స్టూడెంట్స్ ఉంటే అలా అడగని చెప్తారు. విశ్వమంతటిలో ఉండేవి 3: స్పేస్, మ్యాటర్, టైం. అంతరిక్షం అని కూడా అంటారు. శూన్యం లేదా అంతరిక్షం, శూన్యము, పదార్థము, కాలము. అది విశ్వం అంటే. విషయం ఏంటంటే ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మిగిలిన 2 లేవు. విశ్వంలో 3 ఉండాల్సిందే. విశ్వ నిర్మాణకుడు అంటే పదార్థాన్ని కలుగజేసినవాడు. విశ్వ నిర్మాణకుడు అంటే శూన్యాన్ని కలుగజేసినవాడు. శూన్యం కూడా కలుగజేయబడింది. మిగలవాడు వినుగాక. శూన్యము దానంతరదే లేదు, శూన్యము కూడా కలుగజేయబడింది. పదార్థముతో పాటు, శూన్యముతో పాటు కాలాన్ని కూడా కలుగజేసిన వాడే నజరేయుడైన యేసు. కాలాల్లో 3 రకాలు ఉన్నాయా? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు. అప్పట్లో అండి, గతంలోనండి, ప్రస్తుతం అండి, భవిష్యత్తులో అండి. కాలాన్ని మనం 3 ముక్కలుగా డివైడ్ చేసి మాట్లాడట్లా? కాలాన్ని కలుగజేసిన వాడు మాత్రమే కాదు, నజరేయుడైన యేసు కాలాన్ని విభజించిన వాడు కూడా ఆయనే. కాలం అనేది 3 రూపాలలో ఉండాలని, ఆ రూపాలలో కాలానికి ఒక రూపం భూతకాలం అని, పాస్ట్ టైం. మరొక కాలం ప్రెజెంట్ టైం అని, వర్తమాన కాలం అని, మరొక కాలం భవిష్యత్ కాలం అని. కాలాలను నిర్మించిన వాడే కాలాతీతుడైన నజరేయుడైన యేసు క్రీస్తు. ఇది క్రీస్తు ఔన్నత్యం, ఇది క్రీస్తు ప్రధానత్వం, ఇది క్రీస్తు మహాత్మ్యము.